ఇది చేపల పులుసులో కొత్త ప్రాసెస్ రెసిపీ అనమాట. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు. బెండకాయ చేపల పులుసు, మా అమ్మ చేసిన ప్రాసెస్ లో చేపల పులుసు, అమ్మమ్మ కాలం చేపల పులుసు, ఇలాగ చాలా రెసిపీస్ అంటూ ట్రై చేశాను. ఇంకా చేపల పులుసులో మీకు ఏమైనా రెసిపీస్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అవి కూడా ట్రై చేస్తాను. ఈ చేపల్ని మా సైడ్ బొంతలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. ఆ తర్వాత ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసుకున్నాను. పులుసు థిక్ గ్రేవీ రావడానికి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లితో పేస్ట్ అయితే చేశాను. పాన్ లో ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులతో వేయించుకొని పక్కన పెట్టుకున్న మసాలాలన్నీ నూనె ఆవాలు జీలకర్రతో తాలింపు పెట్టుకున్నాక ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగాక చేప ముక్కలన్నీ వేసాను అనమాట. 2 మినిట్స్ ఫ్రై చేశాక చింతపండు గుజ్జు వేసాను. ఆ తర్వాత మరుగుతున్న చేపల్లో ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసాను, ఇందాక పొడి చేసుకుంది. చేపల పులుసు మేము తిన్నాం కానీ మాకైతే అట్టర్ ఫ్లాప్ అనిపించింది. మాకు అస్సలు నచ్చలేదు. చేపల పులుసు తిన్న ఫీలింగ్ కలగలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో మీరే చెప్పాలి. దీని కింద ఇంకో లింక్ అయితే ఇస్తాను. అది సూపర్ హిట్. మీరు తప్పకుండా అది ట్రై చేయాలి.